ఆస్తి పంపకాల గొడవలతో రోడ్డును పడ్డ వైఎస్ కుటుంబ కథా చిత్రాన్ని కాసేపటి ఉంచితే మతపరమైన అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హిందూ మతానికి వ్యతిరేకం అన్న భావన మెజారిటీ హిందువులలో ఏర్పడడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థులు రంగంలోకి దిగి ఆయనను క్రైస్తవ మతవాదిగా ప్రచారం చేయడం మొదలెట్టారు. దీని నుంచి బయటపడడానికై గతంలో ఎన్నడూ లేని విధంగా సతీ సమేతంగా జగన్ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఉగాది పండుగ రోజు పంచాంగ పఠనం కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కొత్తగా పాపిట సింధూరం పెట్టుకున్నారు. ఇలా పాపిట్లో సింధూరం పెట్టుకోవడం ఫక్తు హిందూ సంప్రదాయం. రాజకీయ అవసరాల కోసం మనసుకు ఇష్టం లేని పనులు చేయాల్సిన కష్టం భారతిరెడ్డికి రావడం విషాదం. తమ నాయకుడికి హిందువులు దూరం కాకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దంపతులు గుళ్లకు వెళ్లిన ఫోటోలను ముద్రించిన కరపత్రాలను జగన్ బంటులు పంపిణీ చేస్తున్నారు. మన దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరగడం తెలిసిందే. హిందూ క్రైస్తవుల మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్లో హిందువులు క్రైస్తవుల మధ్య సఖ్యత ఉండేది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వాడుకున్నారు. పాస్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి తరపున రాజకీయ ప్రచారాలు నిర్వహించేవారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా దళిత క్రైస్తవుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్రైస్తవులకి మిగతా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా కూటమి పార్టీలకు మధ్య అంతరం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఆశనిపాతమైంది. మిగతా అన్ని మీడియా సంస్థలు ఈ తీర్పును ప్రధాన వార్తని చేసి ప్రచురించగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో మాత్రం ఆ తీర్పుకు తగిన చోటు లభించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జన్మతా దళితులైన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీలుగా హక్కులు, ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీలుగా హక్కులు పొందుతారని స్పష్టం చేసింది. దళితులు ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది దళితులు క్రైస్తవ మతం స్వీకరించి ఆచరిస్తున్నారు. అయితే రిజర్వేషన్లతో పాటు సంబంధిత చట్టాల కింద ఇతర ప్రయోజనాలు పొందడానికై తాము క్రైస్తవులమని అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు తాను హిందువునేనని నిండు సభ సాక్షిగా ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనం. దళితులు తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటే బీసీలుగా మారిపోతారు. ఆ కోటా కిందే రిజర్వేషన్లు పొందుతారు. ఈ కారణంగానే యేసు మాత్రమే నిజమైన దేవుడు అని ప్రకటించుకుంటూనే తాము హిందువులమని చెప్పుకుంటున్నారు. పేరులో క్రిస్టియానిటీ కనిపిస్తున్నప్పటికీ హిందువులుగానే రికార్డులలో చలామణి అవుతున్నారు. ఇప్పటి వరకు ఇది జగన్మోహన్ రెడ్డికి అనుకూలించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తాము హిందూ మతాన్ని ఆచరిస్తున్నామని రుజువు చేసుకోవాల్సిన అగత్యం క్రైస్తవులకు ఏర్పడింది. అంతేకాదు, విత్సలవిడి మత మార్పిడులకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పాస్టర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు జన్మతా దళితులే. వీరందరూ ప్రభుత్వం నుంచి ప్రతి నెల పారితోషికం పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి పారితోషికాలు పొందుతున్న దళిత పాస్టర్లకు తంటా వచ్చి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం నుంచి పారితోషికం పొందుతున్న వారు దళిత హోదాను కోల్పోతారు. ఈ సమస్యను అధిగమించాలంటే వారు తాము పాస్టర్లము కాము, మాకు ప్రభుత్వ పారితోషికం వద్దు అని ప్రకటించుకోవాలి. దళితులకు లభించే ప్రయోజనాలు ముఖ్యమా, తాము విశ్వసించే యేసు ప్రభువు ముఖ్యమా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాస్టర్లు మాత్రమే కాదు, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న ఇతర దళితులకు కూడా ఇప్పుడు చిక్కులు తప్పవు. రిజర్వేషన్ల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నవారు, ఇదివరకే పొందినవారు, ఎన్నికలలో దళిత కోట కింద సీట్లు పొందిన వారు కూడా తాము క్రైస్తవులం కాము అని రుజువు చేసుకోవాల్సి రావచ్చు. ఫలానా వ్యక్తి క్రైస్తవ మతం ఆచరిస్తున్నప్పటికీ దళిత కోటా కింద ప్రయోజనాలు పొందుతున్నారని ఎవరైనా సవాల్ చేస్తే చిక్కులు తప్పవు. మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చట్టం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్న వేళ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కొత్త చట్టానికి మార్గం సుగమం చేసింది. ఇప్పటి వరకు ఇష్టమైన మతాన్ని ఆచరిస్తూ కూడా తనది ఫలానా మతం అని చెప్పుకోకుండా గుట్టుగా దళిత కోట ప్రయోజనాలు పొందుతున్న వారికి ఇకపై ఇక్కట్లు తప్పు. దళిత కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు ఇస్లాం మతం స్వీకరించిన సందర్భాల్లో
దళిత ప్రయోజనాలను వదులుకుంటున్నారు. తాము ముస్లింలం అని ప్రకటించుకుంటున్నారు. దళిత క్రైస్తవుల విషయంలోనే ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. క్రైస్తవులలో కులం లేనందున దళిత ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పిడి చేసుకున్న దళితులే కాదు, ఇతర కులస్తులు కూడా గుళ్ళు గోపురాలకు వెళ్లరు, తీర్థ ప్రసాదాలను స్వీకరించరు. జన్మతా క్రైస్తవులైన తెల్లవాళ్లు హిందూ దేవాలయాలకు నిరభ్యంతరంగా వెళతారు, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాము విపరీతంగా ద్వేషించే హిందూ మతమే తమ మతమని చెప్పుకోవాల్సిన దుస్థితి దళిత క్రైస్తవులకు ఏర్పడింది. అంబేద్కర్ బాటలో దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఎలా ప్రతికూలం కాబోతున్నాయో చూద్దాం. జగన్ బలం దళిత క్రైస్తవులే అన్నది బహిరంగ రహస్యం. ఇకపై దళిత క్రైస్తవులపై రాజకీయ ప్రత్యర్థి పార్టీల నిఘా ఉంటుంది. పాస్టర్లు ఇప్పటికే అడకత్తెరలో పోక చెక్కల్లా మారిపోయారు. గ్రామాలలో వైసీపీ తరపున బలంగా నిలబడి మద్దతిచ్చే దళిత క్రైస్తవులపై రాజకీయ ప్రత్యర్థులు నిఘా పెడతారు. ఫలానా వాళ్ళు క్రైస్తవం ఆచరిస్తున్నారని రుజువు చేయగలిగితే వాళ్ళు దళిత ప్రయోజనాలు కోల్పోతారు. ఈ అస్త్రం జగన్ మద్దతుదారులైన దళిత క్రైస్తవుల పాలిట శరాఘాతం వంటిది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న అనేక మంది దళిత నాయకులు ఇప్పుడున్నంత క్రియాశీలంగా ఇకపై వ్యవహరించలేరు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అనేక మంది దళిత కోటా కింద రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అన్ని స్థాయిల్లో ఉంటుంది. ఈ కారణంగా జగన్ మద్దతుదారులు మునుపట్ల వీరంగం వేయలేరు. పరాభవనామ సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి కలిసి రాదని సిద్ధాంతి ఏ ప్రాతిపదికన చెప్పారో తెలియదు కానీ జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం కీలకం కాబోతున్నది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హిందువులను సంఘటితం చేయాలని కూటమి పార్టీలు తలపోస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్రైస్తవుడిగా పరిగణించలేదు. రాజశేఖర్ రెడ్డి తాను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్టు బయటకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. దీంతో ఆయన క్రైస్తవుడని ఎవరు భావించేవారు కారు. జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా తనను తాను క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆయన మద్దతుదారులుగా ఉంటున్న దళిత క్రైస్తవులు కూడా తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటారా, లేక హిందువులుగా చలామణి అవుతూ రహస్యంగా క్రైస్తవాన్ని ఆచరిస్తారా అన్నది వేచి చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా కష్టం తెచ్చిపెట్టింది. అయినా తన పాదయాత్ర మొదలయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారంటే శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు రావడం సహజం. భయపడుతూ గడపాల్సిన మనిషే భయపెట్టే పరిస్థితి రావడం ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిలో మిగతా సుగుణాలు మచ్చుకైనా లేకపోయినా భయపెట్టడంలో మాత్రం ఆయన తనకు తానే సాటి అని రుజువు చేసుకుంటున్నారు. అయితే గ్రహబలం అనుకూలంగా లేనందున ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు.